బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, కళ్లకు మేలు జరుగుతుంది. బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులోని విటమిన్ ఏ, సితో పాటు మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. బీట్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, కళ్లకు మేలు జరుగుతుంది. అయితే ఇంత మేలు చేసే బీట్రూట్ కొందరికి మాత్రం చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది బీట్రూట్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. సాధారణంగా బీట్రూట్ దుంపలను తినడం ద్వారా అనేక పోషకాలు అందుతాయి అని మనం అందరం అనుకుంటాం. ఎస్, ఇది నిజమే. కానీ బీట్రూట్ దుంపలను తినడం ద్వారా కొందరికి పోషకాలు అందితే మరికొందరికి మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలు ఉన్నవారు ఈ బీట్రూట్ ని తినడం ద్వారా వారి ప్రాణానికే ప్రమాదం. బీట్రూట్ లో ఉండే పోషకాల కారణంగా బ్లడ్ పడుతుందని డాక్టర్లు సైతం చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే బీట్రూట్ తినాలి. బీట్రూట్ లో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీట్రూట్ ను తినకూడదు. బీట్రూట్ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. బీట్రూట్ లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి రక్తపోటు ఇప్పటికే తక్కువగా ఉంటే బీట్రూట్ తినడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుంది. దీంతో ఆయాసం, తల తిరగడం, మూర్ఛ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్రూట్ ను అస్సలు తినకూడదు. బీట్రూట్ లో ఉండే మూలకాలు కాలేయంపై దుష్ప్రభావం చూపుతాయి. బీట్రూట్ తినడం వల్ల కాలేయంపై అదనపు భారం పడుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. కాలేయ సామర్థ్యం ఇప్పటికే బలహీనంగా ఉంటే అది మరింత హానికరం. కాలేయం వాపు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. స్కిన్ ఎలర్జీతో బాధపడేవారు కాలేయం వాపు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. స్కిన్ అలర్జీతో బాధపడేవారు కూడా బీట్రూట్ కు దూరంగా ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్ వల్ల చర్మంపై దద్దుర్లు, ఎరుపు, దురద వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు బీట్రూట్ కు దూరంగా ఉండడమే మంచిది.